ప్రధాని మోదీ పొదుపు చర్యల పిలుపుతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి శుక్రవారం నో వెహికల్ డేగా ప్రకటించింది. ఇంధన పొదుపు ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. నో వెహికల్ డే సందర్భంగా విజయవాడలో మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్పై పార్టీ కార్యాలయానికి వచ్చారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇప్పటికే తమ కాన్వాయ్లు తగ్గించుకున్నారని, వారి స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రతి పౌరుడు వాహన వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలని కోరారు మంత్రి కొల్లు రవీంద్ర. దేశం కోసం పొదుపు అనుసరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అటు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపును అందిపుచ్చుకున్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు సైకిల్ మీద వెళ్లారు. పార్టీ కార్యాలయం నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీ వరకు సైకిల్ మీద వెళ్లారు. ఎమ్మెల్యే, సీఎం ఇచ్చిన ఇంధనం పొదుపు పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. మరోవైపు ప్రధాని మోదీ, సీఎం బాటలోనే నడిచారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఇవాళ నెల్లూరు రూరల్లో జరిగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల పనుల కోసం ఆయన తన ఎస్కార్ట్తో పాటుగా కాన్వాయ్ను కూడా రద్దు చేసుకున్నారు. ఎలక్ట్రిక్ బైక్లో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నిర్ణయాలకు అనుగుణంగా పొదుపు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పట్టణంలో జరిగే ఏ కార్యక్రమానికైనా, పర్యటనకైనా ద్విచక్ర వాహనంపైనే వెళ్తూ ఆదర్శంగా నిలిచారు. ప్రతి ఒక్కరిలోనూ ఇంధనం ఆదా చేసే విధంగా ఈ రోజు నుంచే వారి రోజువారీ చేసేటువంటి ప్రయాణాల్లో మార్పులు చేసుకోవాలని కోరారు. వాహనాల వినియోగం తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.